మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్‌లో ఉన్నారు. అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్‌సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెషర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకొని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము, వ్యవస్థను కొనసాగిస్తాము, అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం. అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు, ఏదో జగనన్న సైన్యం అట్లా కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ రోజు 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మన అందరం కూడా మరి పన్నుల ద్వారా కట్టినటువంటిది. ఇప్పుడు ఎన్టీ